నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగంలోని 50వ శ్లోకాన్ని తెలుసుకుందాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు బుద్ధియోగం మరియు కర్మయోగం యొక్క మహిమను వివరిస్తున్నాడు. శ్లోకం: బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. సులభ భావం. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: సమబుద్ధితో కర్మ చేసే వ్యక్తి ఈ లోకంలో పుణ్యం, పాపం అనే బంధనాలను అధిగమిస్తాడు. అందుకే యోగాన్ని ఆచరించు. ఎందుకంటే కర్మలను నైపుణ్యంతో, సమబుద్ధితో చేయడమే యోగం. వివరణ: ఈ శ్లోకంలో భగవద్గీతలోని అత్యంత ప్రసిద్ధమైన వాక్యం ఉంది. యోగః కర్మసు కౌశలం. దీని అర్థం కేవలం పనిని చక్కగా చేయడం మాత్రమే కాదు. మన కర్తవ్యాన్ని నిజాయితీతో, ఏకాగ్రతతో, ఫలాపేక్ష లేకుండా భగవంతునికి అర్పణ భావంతో చేయడమే నిజమైన కర్మయోగం. అలా చేసినప్పుడు మనం పుణ్యానికి గాని, పాపానికి గాని బంధింపబడము. మన కర్మలు మనల్ని బంధించకుండా ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తాయి. జీవిత సందేశం: ప్రతి పనిని సంపూర్ణ శ్రద్ధతో చేయండి. ఫలితం గురించి ఆందోళన చెందకుండా కర్తవ్యంపై దృష్టి పెట్టండి. పనిని భగవంతునికి అర్పణ భావంతో చేయండి. నిజమైన విజయం పనిలోని నైపుణ్యంలోనే కాదు, దానిలోని నిస్వార్థ భావంలో కూడా ఉంటుంది. ఈ శ్లోకం మనకు చెబుతోంది: యోగః కర్మసు కౌశలం. కర్తవ్యాన్ని సమబుద్ధితో, నిస్వార్థంగా, నైపుణ్యంతో చేయడమే నిజమైన యోగం. ఈ ఒక్క సూత్రాన్ని జీవితంలో ఆచరిస్తే పని ఒత్తిడిగా కాకుండా పూజగా మారుతుంది. మనసుకు ప్రశాంతత, జీవితానికి విజయం, ఆత్మకు ఆనందం లభిస్తాయి. ఇలాంటి భగవద్గీత శ్లోకాల సులభ భావం, ఆధ్యాత్మిక సందేశాలు మరియు జీవిత పాఠాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. ధన్యవాదాలు. శ్రీకృష్ణార్పణమస్తు.